హాయ్ అండి. ఈరోజైతే వంకాయ, వెండి చేప కర్రీ వండుతున్నానండి. చాలా స్పైసీగా, చాలా టేస్టీగా ఉంటుందండి. ఫస్ట్ అయితే ఒక కళాయిలో ఆయిల్ వేసి బాగా వేడెక్కిన తర్వాత వెండి చేపలు వేయాలండి. వేసిన తర్వాత ఇవి బాగా వేపాలండి. బాగా వేపితేనే నీసు వాసన అనేది పోయిద్దండి. నెక్స్ట్ వచ్చేసి అది తీసి ఒక బౌన్లో వేయాలండి. వేసిన తర్వాత ఆనియన్స్, ఉల్లిపాయలన్నా ఆనియన్స్ అయినా ఏదైనా ఒకటేగా. ఏంటి పచ్చిమిరకాయలు ఆ 2 చక్కగా కోసి వేయాలండి నూనెలో. అవి వేగిన తర్వాత వంకాయలు ఉన్నాయి కదండి, అవి చక్కగా కోసి ఉప్పులో వేసామండి కండ్రెక్కకుండా ఉంటాకి. ఆ ఉల్లిపాయలును పచ్చిమిరకాయలు వేగిన తర్వాత వంకాయ ముక్కలు అనేవి వేయాలండి. ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేగిన దాంట్లో వంకాయలు వేసి ఒక రాళ్ళు ఉప్పు వేసి బాగా కలపాలండి. తిప్పితే చాలా అంటే వంకాయ అనేది మెత్తగా ఉడికిద్దండి ఉప్పు వేయడం వలన. అందుకే నేను ఏదైనా ఏ కూర వండేటప్పుడైనా కానీ నేను రాళ్ళు ఉప్పు అనేది వేసేస్తాను. వేస్తేనే ముక్క అనేది తొందరగా ఉడికిద్ది. అదేంటంటే ఉప్పు అనేది ముక్కకి బాగా పట్టిద్ది. ఆ ఉప్పు పడటం మూలంగా ఏంటంటే ముక్క అనేది చక్కగా తొందరగా ఉడికిపోయిద్ది. మనం ఏదైనా కర్రీ వండుకునేటప్పుడు అనేది తొందరగా అయిపోద్ది. వేసానండి, రాళ్ళుప్పు వేసాను. నెక్స్ట్ వచ్చేసి అది బాగా మగ్గిన తర్వాత దానిలోగా మగ్గనిచ్చిన తర్వాత మనం చింతపండు ఎంత వేసి ఎంత పులుపు తగ్గట్టు నానబెట్టుకోవాలండి. అయితే బాగా వంకాయలు వేగిన తర్వాత టమాటోస్ వేసానండి. చూడండి అలా వేగాలండి వంకాయలు అనేది. నెక్స్ట్ అయితే అసలు ఉడకవండి. నెక్స్ట్ ఎందుకని ఇప్పుడు నూనెలోనే బాగా వేపుకోవాలండి. టమాటాస్ కూడా వేసాను. ఆ 2 బాగా మగ్గాలండి. చక్కగా 2 కలిపి బాగా ఇలా ఉండాలండి చక్కగా. నెక్స్ట్ కారం వేసానండి, కొంచెం పసుపు అండి. బాగా తిప్పేద్దాం మరి వంకాయ కూరని. ఇలా వంకాయ కూరకు వచ్చింది బాధలో. బాగా తిప్పేసిన తర్వాత నేను ఓన్ వాయిస్ ఈ కర్రీలో చెప్తూ నాకు రావడం లేదండి. ఎలాగో కొంచెం ఈ కర్రీ చూసిన తర్వాత కామెంట్ చేయండి ఎలా చెప్పాలో ఏంటో అనేది. ఇప్పుడే ఏదో ట్రై చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు మర్చిపోయానండి. ఇప్పుడు వేస్తానండి కరివేపాకు. ఫస్ట్ ముందేయడం మర్చిపోయాను, ఇప్పుడు వేస్తున్నా. ఇదేంటి చింతపండు రసం అండి. తగినంత మన పులుపు తగ్గట్టు వేసుకోవాలండి చింతపండు రసాన్ని. బాగా ఏంటి బాగా కలిపేసేసి రసాన్ని తీయాలండి. రసాన్ని తీసిన తర్వాత ఉప్పు కారం అవి వేసేసాం కదా. బాగా మగ్గిన తర్వాత ఈ చింతపండు రసాన్ని అనేది వేసేయాలండి. వేసేసి తగినంత మనం పులుసు అంటాం కదా, అది ఎంత కావాలో అంత పోసి తిప్పాలండి. తిప్పిన తర్వాత పులుపు సాలింది అనేది చూసుకొని ఇంకా మీకు కావాలితే మళ్ళీ మీరు వేసుకోవచ్చండి. నేనైతే ఇలా తయారు చేశానండి వంకాయ కూరని. చూడండి ఎలా ఉందో. అంటే మగ్గితే బాగానే ఉండిద్ది. మరి ఇందాక ఫస్ట్ మనం ఎండు చేపల్ని వేపుకున్నాం కదండి, అది కూడా వేసేయాలండి లాస్ట్లో. వేసిన తర్వాత కొంచెం మగ్గనిచ్చి తీసేయాలండి. ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్.